వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ కూడా చేయండి. ఈరోజు స్టోరీ రాక్షసుడితో ప్రణయ కావ్యం. పూర్తి కథ. బయట బోరున వర్షం. గది చాలా చీకటిగా ఉంది. ఆమె ఒంటిపై బట్టలు బాగా తడిచిపోయి ఉన్నాయి. ఆమె భయపడుతూ ఎవరైనా వస్తున్నారా అని చూసి మళ్ళీ ఆమె చేతుల్లో బలమంతా యూజ్ చేసి అతడిని నిలబెట్టి పట్టుకుని ఉన్న ఆమె బలం సరిపోక అతడు మత్తుగా తూలిపోతున్నాడు. ఇతడు మత్తులో ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన డ్రగ్ పనిచేయడం మొదలుపెట్టినట్టు ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇతడిని బయటికి తీసుకెళ్లే సిచ్యువేషన్ అయితే అస్సలు లేదు. ఇది అన్నింటికన్నా పైన ఉన్న వేస్ట్ రూమ్ కావడం వల్ల ఎవరు ఇక్కడికి రాకపోవచ్చు. కానీ ఎంతసేపని ఇక్కడే ఉండాలి? చాలా చీకటిగా ఉంది రూమ్. అంతా ఖాళీగా ఉంది. కానీ అస్సలు గాలి అనేదే ఆడడం లేదు అని అతడిని పడిపోతూ ఉంటే అలా చాలాసేపు పట్టుకోలేక మొదట ఆమె పంజాబీ డ్రెస్లో ఉండడం వల్ల ఆమె చున్నీ నేలపై పరిచి అతడిని దానిపై కూర్చోబెట్టింది. అతడి బట్టలు కూడా పూర్తిగా తడిచిపోయాయి. బయట బోరున వర్షం. దాంతో ఆమె మొదట అతడి కాళ్ళకు ఉన్న షూస్ని రిమూవ్ చేసి ఆ తర్వాత సాక్సుల్ని కూడా తీసేసి అతడి వైపు చూసింది. అంత చీకటిలో కూడా అందంగా వెలిగిపోతున్న అతడి మొహం ఎంత అందంగా ఉన్నాడు అని అనుకుంది మనసులో. ఆమె ఇందాక వేరే వాళ్ళు అతడి గురించి మాట్లాడుకున్న కొన్ని మాటలు గుర్తు వచ్చాయి. వీడు అపర కుబేరుడు. చిన్నప్పుడే అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోతే వీడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రాక్షసుడిలా తయారయ్యాడు. అలాగని వీడు మిగతా వాళ్ళ వరకు రాక్షసుడే కావచ్చు. కానీ ఎంతోమంది అనాథలకు, అమ్మా నాన్న లేని వాళ్లకు వీడు సంపాదించినదంతా దానం చేస్తూ ఉంటాడు అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు గుర్తు వచ్చాయి ఆ అమ్మాయికి. మీరు అవతలి వాళ్ళతో ఎలా ఉన్నా అనాథలకు సాయం చేశారు. మీలాంటి మంచి మనుషులకు ఏ హాని జరగకూడదు. అందుకనే మీరు నా హెల్ప్ అడిగినప్పుడు నేను మీకు హెల్ప్ చెయ్యకూడదు అని అనుకోలేదు అని ఎందుకో ఆమెకు ఆ క్షణం అతడి హెయిర్ని తన చేత్తో మెల్లగా వెనక్కి నెట్టింది. అప్పటి వరకు ఒక ఆడదాని స్పర్శ కూడా తగలలేదు అతడికి. అలాంటిది మొదటిసారి ఆమె తన నుదురుపై ఉన్న హెయిర్ని సరిచేసేసరికి ఆ క్షణం ఆమె వైపు మత్తు కళ్ళతో చూశాడు. అప్పటికే చాలాసేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు తన ఫీలింగ్స్ని. మళ్ళీ ఒకసారి ఆమె వైపు చూసి, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నీ ప్రాణాలకు రిస్క్ కూడా ఉంటుంది. ఒకవేళ వాళ్లకు దొరికితే ప్రాణం పోతుంది. లేదా నువ్వు ఇక్కడే ఉంటే నా కండిషన్ అస్సలు బాగోలేదు అని అతడు చెప్పలేక ఆమెను వెళ్ళిపోమంటున్నాడు. కానీ ఆమె చాలాసేపటి నుంచి ఆలోచించి సందిగ్ధంలో అతడి వైపు చూసి, అమ్మా నాన్న ఇద్దరూ వద్దు అనుకుంటే పుట్టిన ప్రాణం నాది. అసలు సొంత తమ్ముడు కాకపోవచ్చు. నా నాన్నకు పుట్టిన వాడే కదా, నా తమ్ముడే కదా. వాడే నన్ను వేరే వాళ్ళ దగ్గర తార్చబోయాడు. అలాంటిది మీలాంటి వారి కోసం ఏం చేసినా తక్కువే నేను. ఇందాక మీ గురించి విన్నాను. మీరు ఎంతోమంది అనాథలకు సాయం చేశారంట కదా. అలాంటిది ఈ అనాథ మీకు సాయం చేస్తే తప్పు లేదు అని మీకేం కాదు.
మనం ఇంకొద్దిసేపట్లో హాస్పిటల్కి వెళ్దాం అని ఆమె అంటూ ఉంటే అతడు ఆ క్షణం ఏమనుకున్నాడో తెలియదు. అమాంతం ఆమెని గుండెల మీదికి లాక్కున్నాడు. తడిచిన ఆ దేహం వైట్ కలర్లో మెరిసిపోతున్న ఒక ఏంజెల్. ఆమె అతడి కన్నా కొంచెం షార్ట్గా ఉంటుంది. కానీ ఆమెది ఒక పర్ఫెక్ట్ ఫిగర్. ఆమెని అతడి మీదికి లాక్కొని ఆమె పెదాలను అందుకున్నాడు. ఊహించని పరిణామానికి ఆమె ఒక్క క్షణం భయపడింది. వెంటనే అతడిని వెనక్కి నెట్టబోయింది. కానీ అతడి బలం ముందు ఆమె బలం సరిపోవడం లేదు. ఆమెకు అతని బాడీలో జరుగుతున్న మార్పులు కనిపించాయి. ఒక్క క్షణం ఆమె అతడు ఏం కోరుకుంటున్నాడో అర్థమయ్యింది ఆమెకు. ఇప్పుడు ఒకవేళ అతడిని దూరంగా జరిపినా కూడా అతడి ప్రాణం పోతుంది అనే సిచ్యువేషన్లో ఇప్పుడు అతడు ఉన్నాడు. అందుకని ఆమె అతడిని నెట్టడం ఆపేసింది. ఎందుకంటే ఆమె జీవితం ఎలాగో నాశనం అవ్వాల్సిందే. అలాంటిది ఎవరో వెధవల చేతిలో నలిగిపోయే దానికన్నా ఇతడు 10 మందికి అన్నం పెట్టిన మనిషి. ఇలాంటి వ్యక్తి ప్రాణం కాపాడితే ఏం పర్లేదు అనుకుంది. అందుకనే నెట్టడం ఆపేసింది. ఆమె అలా చేసేసరికి మెల్లగా ఆమె పెదాలను వదిలి ఎందుకో ఆ క్షణం అతడికి గిల్టీగా అనిపించి ఎవరికి సారీ చెప్పని అతడు మొదటిసారి ఆమె చెవిలో ఐఎమ్ సారీ, నీకు బాధ కలిగిస్తే వెళ్ళిపో ఇప్పుడే ఇక్కడి నుంచి అని అన్నాడు. ఆమె అతడి మంచి మనసుకు కరిగిపోయి ఇంతవరకు ఒక మగాడి స్పర్శ ఎరుగని ఆమె అతడి పెదాలను ఆమె ఈసారి ఆశ తీరా అందుకుంది. మొదట ఎంత డీప్గా కిస్ చేయడం స్టార్ట్ చేసింది అంటే అందులోని అధరామృతాన్ని రుచి చూడడం మొదలుపెట్టారు ఇద్దరు. అతడు డ్రగ్ వల్ల అతడి చేతిలో మొరటుతనం కనిపించింది తనకు. కానీ ఆమె ఎంత చెప్పినా ఇప్పుడు అతడు వినిపించుకునే పొజిషన్లో లేడు అని అర్థమైన ఆమెకు అతడు చేసే పనులకు లొంగిపోయింది. చాలాసేపు ఆమె పెదవులను అందుకొని ఆ తర్వాత మెల్లగా ఆమె నుదురుపై మరియు కళ్ళపై మరియు ముక్కుపై, చెంపలపై, ఆమె గడ్డంపై, చెవిపై ముద్దు పెడుతూ ఆమె మెడవంపున ముద్దు పెట్టి అతడి ప్రేమ సముద్రంలో ఆమెను తడిపేస్తూ మెల్లగా మొదలైన ముద్దు అతడు ఆమె మెడ వంపున గట్టిగా కొరికి తియ్యటి గాయాన్ని కలిగించాడు. ఆమెకు చాలా నొప్పిగా అనిపించింది ఆ క్షణం. తను నొప్పికి అరుస్తూ ఉంటే అతడు మళ్ళీ ఆమె పెదాలను ఒక్క నిమిషం అందుకొని ఆమె మెడను దాటి శిఖరాలను చేరుకొని తనివి తీరా ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అతడు వంటిపై ఉన్న షర్ట్ కూడా పక్కకు తీసి పడేశాడు ఆ క్షణం. ఆమె డ్రెస్ టాప్ని ఒక్క ఉదుటున చించి పాడేశాడు. అతడు మైండ్ అతడి కంట్రోల్లో లేదు. ఆమె బాడీలో అతన్ని తాకని ప్రదేశం లేదు. చాలాసేపు ఆమె ఎదతో ఆడుకొని ఆమె ఎదను నోట్లోకి తీసుకొని లాలిస్తూ ఆమెకి స్వర్గం అంచుకు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆమె నాభిపై ముద్దు పెట్టి చాలాసేపు ముద్దాడి అతడికి ఇంకా తనివి తీరడం లేదు. అసలు అతడు అలా చెయ్యగలడు అని అతడు ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆమె దగ్గర ఏదో మాయ ఉంది. లేకపోతే నాలాంటి వాడిని కూడా వశం తప్పేలా చేస్తుంది అనుకుంటూ ఆమె పాయింట్ని కూడా ఒక్క ఉదుటున లాగేసి అతడు ఆమె కాలిపై, ఆమె కాలి వేళ్ళపై ప్రతి ఒక్క వేలికి ముద్దు పెడుతూ ఆమె అరికాళ్ళ నుంచి ఆమె ఆడతనం దాకా మొత్తం ముద్దాడుతూ ఆమె అప్పటికే కోరిక తట్టుకోలేక అతన్ని
వెనక్కి నెట్టాలి అనుకుంది. కానీ ఆమె వల్ల కావడం లేదు. అతడు ఆమె ఆడతనాన్ని నోట్లోకి తీసుకొని చాలా ఇష్టంగా ఆమె అందాలను తనివి తీరా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆమె వల్ల ఇంక కాక అతడిని ఆమె పైకి లాక్కుంది. అతడు కూడా ఆమె పూర్తిగా అతడికి అనువుగా మారింది అనే దాంతో అతడు చాలాసేపు ముద్దుల యుద్ధం తర్వాత ఆమెలోకి అతడు చేరాడు. అప్పటికి ఆమెకి నొప్పి ఎక్కువగా రావడంతో మొదటి కలయిక అందమైన కలయిక కావడంతో ఆమె అరుపు, అతడిలోని ఆ డ్రగ్ రెండూ పనిచెయ్యటం, వీటి వల్ల అతడు పూర్తిగా ఆమె అందానికి పిచ్చోడైపోయి ఆమె అలా అరవగానే ఆమె పెదాలను అందుకొని ఆమె నోటిని తన నోటితో మూసేశాడు. మెల్లగా ఆమెలోకి చీరుకొని ఆమె చెవి దగ్గర చెవి తెమ్మను కొరుకుతూ, కొంచెం నొప్పిగా ఉంటుంది, ఓర్చుకో, మన మొదటి కలయిక జీవితాంతం గుండెల్లో భద్రంగా దాచుకో అని అతడు ఆమెకు చెప్పాడు. అతడు ఆమెతో ఏం సున్నితంగా ఉండడం లేదు. ఎందుకంటే అతడి ప్రేమ అనంతం కాబట్టి దాన్ని తట్టుకోవాలి అంటే ఆమెకు కొంచెం కష్టంగా ఉంది. పైగా ఇప్పుడు అతడు మధ్యలో ఉన్నాడు. అతడికే తెలియకుండా కొంచెం తడబడుతున్నాడు. చాలా ఫాస్టుగా ఆమెతో కలుస్తున్నాడు. దాంతో ఆమెకి నొప్పి వస్తూ ఉంటే ఆమె అతడిని కొంచెం వెనక్కి నెట్టాలి అని చూసింది ఆ క్షణం. కానీ అతడు వెనక్కి రాను అని మొరాయిస్తున్నాడు. అలా చాలాసేపు ఆమెతో కలిసిన తరువాత ఆమె కూడా అప్పటికి కొంచెం పెయిన్ తగ్గడంతో అది తీయని నొప్పిగా మారిపోయింది. ఇంకా ఇంకా కావాలి అనిపించేంత స్వర్గం చూపించాడు అతడు. చిన్నప్పటి నుంచి కష్టాలలో పెరిగిన తనకు ఒక్క క్షణంలోనే తను ఒక ప్రిన్సెస్ అయినట్టు ట్రీట్ చేస్తున్నట్టు అనిపించింది ఆమెకి. మొదటిసారి కొంచెం పెయిన్గా అనిపించినా దాదాపు వాళ్ళ కలయిక ఆ నైట్ అంతా ఎన్నిసార్లు జరిగిందో వాళ్ళకే తెలియలేదు. మార్నింగ్ 5:30 అలా అవుతున్నప్పుడు అతడికి లైట్గా మెలకువ వచ్చింది. అతడి గుండెలపై ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూసి, ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, నన్ను కాపాడ్డానికి నా కోసం వచ్చావు, నన్ను కాపాడుతూ నీకు ఏదైనా అయ్యి ఉంటే నా లైఫ్ అంతా రిగ్రెట్తోనే బ్రతికేవాడిని. ఈరోజు నుంచి కాదు, నైట్ మనిద్దరి మధ్య పరిచయమైన క్షణమే నేను నిన్ను ఇష్టపడ్డం మొదలుపెట్టా. ఇక మన ఇద్దరి బంధం ఆల్రెడీ మన ఇద్దరి శరీరాల కలవడంతోనే భార్యాభర్తలుగా మన జీవితం సంపూర్ణమయింది అని అనుకున్నాడు ఆ క్షణం. మెల్లగా అతని తల ఎత్తి అతడి మెడలో ఉన్న ఒక చైన్ని తీసి ఆమె మెడలో వేశాడు. అది తన అమ్మా నాన్న ఇద్దరి గుర్తుగా తనకు మిగిలిన ఆఖరి జ్ఞాపకం. అతడు ఆమె వైపు చూసి, ఈ విరాజ్ నంద ఒక్కసారి మాట ఇస్తే తప్పే రకం కాదు బంగారం. అలాంటిది నీకు ప్రాణం ఇచ్చాడు. నిన్ను ఎలా వదిలేస్తాడు చెప్పు. అమ్మా నాన్న జ్ఞాపకం నీ మెడలో ఇదే తాళి అనుకో. మనం ఇక్కడి నుంచి వెళ్ళిన క్షణం గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం అని ఆమె నిద్రపోతూ ఉన్న ఆమె వాడిపోయిన మొహాన్ని చూసి, చాలా బాధ పెట్టేశాను కదా అంటూ ఆమె నుదిటిపై ముద్దు పెట్టి ఆమెని ఇంకా గుండెలకు హత్తుకొని అతడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయారు ఇద్దరూ. ఈ మధ్య కాలంలో అతడికి ఆఫీస్ పనుల వల్ల నిద్ర లేకపోతే తన నాన్న తన తమ్ముడి వల్ల ఆమెకు మనశ్శాంతి లేదు.
అలా దాదాపు 11 వరకు నిద్రపోయిన వాళ్ళు మొదటి మొదట ఈసారి తను నిద్ర లేచింది. తను లేచి ఎక్కడ ఉన్నానో అని ఒక్క క్షణం చూసుకొని టెన్షన్‌గా అతని వైపు చూసింది. అప్పటికే దాదాపు 11 అవ్వడంతో బయటి నుంచి వెలుతురు ఆ రూమ్‌లోకి పడుతూ ఉంటే అతని మొహం ఇంకా మెరిసిపోతూ రాత్రిన జరిగిన దానికి మొదట బాధపడినా తప్పు లేదు. నేను చేసింది మంచి పనే. అయినా నేను ఇయన్నీ నా నా బాధ్యత తీసుకోమని ఫోర్స్ చెయ్యకూడదు అని మొదట తనని తాను చూసుకుంది. తన ఒంటిపై బట్టలు లేవు. నైట్ అంతా అతడు తన తన డ్రెస్ చించేయడం గుర్తు వచ్చి ఇప్పుడు తనకు బట్టలు ఎలానో అర్థం కాలేదు ఆమెకి. మెల్లగా లేచి ఆమె డ్రెస్ ప్యాంట్ బాగానే ఉండడంతో మొదట దాన్ని వేసుకొని ఆ తర్వాత ఆలోచిస్తూ ఉన్న ఆమెకి అక్కడే ఉన్న అతడి షర్ట్ కనిపించింది. దాంతో ఆ షర్ట్ వేసుకొని దాని నుంచి వస్తున్న అతడి స్మెల్ ఎంత బావుంది ఇది. నైట్ అతడి బాడీ నుంచి వచ్చింది. ఇది ఇది అతడి స్మెల్లే కదా అని చిన్న చిరునవ్వుతో అనుకొని మనసులో తన అమ్మను తలుచుకొని నేను తప్పు చెయ్యలేదు అమ్మా అని అనుకున్నాను అమ్మా. అతడు ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఏ ఆడపిల్ల భర్తకు తప్ప ష్ భర్తకు తప్ప ఇవ్వని శరీరాన్ని నేను తనకు ఇచ్చాను. మనసులో నేను నా భర్త అని తనను ఫీల్ అయ్యి తనని నా ఒంటి మీద చెయ్యి వేయించుకున్నాను. కానీ నేను తనకి కరెక్ట్ కాదమ్మా. నాన్న నన్ను వేరే వాళ్ళకు అమ్మేయాలని చూశాడు. నాకంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నాలాంటి అనాథని అతడిని చూసుకోమనడం తప్పు కదా. పైగా అతడి దగ్గర వేల కోట్లు ఉన్నాయంట. అలాంటి వాడికి నేనేం సరిపోతాను అని ఒక నిట్టూర్పు విడిచి అతని వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అడుగు వేసిన ఆ మరుక్షణం అతడు తెల్లవారే లేచినప్పుడు షర్ట్ మాత్రమే వేసుకోకుండా ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. దాంతో ఆమె ముందుకు వెళ్ళి ఏంటి చెప్పా చెయ్యకుండా వెళ్ళిపోతున్నావు అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నైట్ అంటే అతడు మత్తులో ఉన్నాడు. ఇప్పుడు అలా కాదు. అతడు చాలా క్లియర్గా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉన్నాడు. ఆమె అలా చూస్తూ ఉంటే చిలిపిగా ఆమె కళ్ళ వైపు ఐవింగ్ చేసి చూశాడు. కానీ ఆమె దానికి కూడా భయపడుతూ ఏం లేదు అన్నట్టు తల ఊపి నేను రాత్రి జరిగిన దానికి సారీ చెప్తున్నానండి. కావాలని చెయ్యలేదండి. మిమ్మల్ని కాపాడాలని అంటూ అంటూ ఏదో చెప్పబోయింది. కానీ నోట్లో నుంచి మాటైతే బయటికి రాలేదు. అతడు ఆమె మాటలకు అడ్డుపడుతూ ఆమె నోటిపై అతడి చెయ్యిని ఉంచి నేను నిన్ను రాత్రి జరిగిన దానికి నిందించడం లేదు. ఒక్కటే మాట, నాకు నీ గడిచిపోయిన గతంతో అవసరం లేదు. నాకు నీతో భవిష్యత్తు కావాలి. ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఎవ్వరూ లేరు. నేను అమ్మా నాన్న లేని ఒంటరి వాడిని. నువ్వు నైట్ విన్నావు కదా నన్ను కాపాడి రూమ్లోకి తీసుకొస్తున్నప్పుడు. వాడు చెప్పింది చాలా నిజం. నేను ఎవ్వరికీ లిబర్టీ ఇవ్వను. కానీ నైట్ నేను ఈ హోటల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చూశాను. ఇంతమంది ఇంత పెద్ద హోటల్కు వస్తున్నప్పుడు అందరూ షార్ట్ డ్రెస్సుల్లో, హై మెయింటెనెన్స్లో, హై మేకప్లో వస్తూ ఉంటే నువ్వు మాత్రం అందమైన చందమామల చాలా ముద్దుగా చాలా అందంగా వస్తున్నావు. అందుకే నువ్వు నాకు చాలా నచ్చావు. దేవుడు మనల్ని ఆల్రెడీ కలపాలని డిసైడ్ అయ్యాడనుకుంటా
అందుకోసమే నన్ను నా మీద జరిగిన కుట్రని తిప్పికొట్టేందుకు, నన్ను కాపాడుకునేందుకు నిన్నే పంపించాడు అని ఆమె కళ్ళ వైపు చూశాడు. ఆమె బిడియంగా, భయంగా అతని వైపు చూస్తూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆమె పెదాలను అందుకున్నాడు. దాదాపు అరగంట సేపు సాగిన ఊపిరాడక అప్పుడు వదిలాడు ఆమె పెదాలను. ఆమె శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఈసారి గుండెలకు హత్తుకొని, నువ్వు నా గుండె చెప్పే మాటలు విను. ఎంత సంతోషంతో నిన్ను చూసిన క్షణం నుంచి ఇంకా ఇంకా గట్టిగా కొట్టేసుకుంటుంది అని నవ్వుతూ చెప్పాడు. ఆమెకి అది అత్యాశ అనిపించింది. నేను మీకు అమ్మా నాన్న లేరు అని మీరు చెప్పారు. కానీ మీరు చాలా కోటీశ్వరులండి. మీలాంటి వారికి నేను తగను అని ఆమె ఈసారి కన్నీళ్లతో అతడి వైపు చూసింది. మళ్ళీ ఆమె మాట్లాడుతూ, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న నేను ఆడపిల్లను అని బరువైపోయాను అని నన్ను అనాథాశ్రమంలో చేర్పించేశాడు. అక్కడే పెరిగి స్పాన్సర్స్ ఇస్తున్న డబ్బుతో చదువుకుంటూ నాలాంటి ఇంకొంతమంది అనాథలతో కలిసి పెరిగాను. అందుకనే రాత్రి మిమ్మల్ని వాళ్ళు ఏదో చెయ్యాలి అనుకుంటే నేను మిమ్మల్ని కాపాడింది కూడా. అందుకే మీకు ఏదైనా అయితే మీరు సాయం చేస్తున్న ఆ పిల్లలు మళ్ళీ కష్టాల్లోకి వెళ్తారు. ఎక్కడో భూమి మీద ఒక్కరు ఇద్దరు మీలాంటి మనుషులు ఉంటారు. అలాంటిది కాబట్టే రాత్రి మిమ్మల్ని కాపాడాను. మీరు అమ్మా నాన్న లేకపోయినా ఇంత ఉత్తముడిలా పెరిగారు. కానీ నేను ఇప్పుడు బీటెక్ అయిపోయింది. జాబ్ కోసం సిటీకి వచ్చా. నా తండ్రి నా దగ్గరికి వచ్చి, ఆ రోజు నిన్ను నేను చూసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నీకు తండ్రిగా ఉంటాను. నీకు తమ్ముడు ఉన్నాడు అంటూ ఆ మాట అనేసరికి, ఆ మాట అన్నాడే కానీ వాళ్ళను కూడా నేనే చూసుకుంటున్నా. నా కష్టంలో జాబ్ చేస్తూ, నా కష్టంతో జాబ్ చేస్తున్నా. కానీ వాళ్ళు మాత్రం సోమరిపోతుల్లా తిరుగుతూ, జులాయి వెధవల్లా నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది అని ఆమె నోటి నుంచి వణుకుతూ వచ్చింది ఆ పదం. తన బాధనంతా ఒక్కసారిగా అతని ముందు బయట పెట్టేసరికి గట్టిగా ఏడుస్తూ నేలపై చతికిల పడేసరికి అతడికి కోపం పట్టరానంతొచ్చింది. నైట్ ఆ క్షణం అనుకున్నాడు ఆమె కంట్లో కన్నీళ్లు చూడకూడదు అని. అలాంటిది ఇంత టార్చర్ అనుభవించిందా అని ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఏడవద్దు బంగారం కదా, ఈ క్షణం నుంచి నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చాడు అతడు. మళ్ళీ అతడే మాట్లాడుతూ, నైట్ ఏదో జరిగింది. నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు నాకు భయపడుతూ పారిపోతూ వచ్చావు. అసలు ఏం జరిగింది అని అడిగాడు. దాంతో ఆమె ఏడుస్తూ, నా తమ్ముడు అని నేను అనుకున్నా. కానీ వాడి ఫ్రెండ్స్ ఎవడో డబ్బున్న వాడంట. నన్ను కావాలి అని అడిగాడంట. దాంతో ఇక్కడ ఏదో రూమ్లోకి నన్ను పంపించాలి అని అనుకున్నాడు. కానీ నేను ఆ రూమ్ దగ్గరికి వెళ్ళగానే నాకెందుకో డౌట్ వచ్చింది. వెంటనే వాణ్ణి తోసి అక్కడి నుంచి పారిపోతూ వచ్చిన నాకు నా గమ్యానికి చేరుకున్నట్టు మీరు కనిపించారు ఆ క్షణం అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ చెప్పింది ఆమె. అతడు ఆమె వైపు చూసి, నీ పేరేంటి చెప్పు అని అడిగాడు. చాలా విచిత్రంగా అనిపించింది. ఇద్దరి మధ్య రాత్రి నుంచి జరిగినవన్నీ గుర్తు వచ్చి ఆమె బిడియంగా తల కిందికి దించుకొని, నా పేరు ప్రియా అని చెప్పింది.
అతడు "నా పేరు తెలుసా నీకు" అని అడిగాడు. ఆమె లేదు అన్నట్టు తల ఊపడంతో "నా పేరు విరాజ్ నంద" అని అనగానే ఆమె ఆ మాట వినగానే ఒక్క క్షణం భయపడిపోయింది. ఎందుకంటే బయట నిన్న వాళ్ళు అనడం వింది అతడు చాలా డేంజరస్ పర్సన్ అని. కానీ బిజినెస్ వరల్డ్‌లో విరాజ్ నంద అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాంటిది జాబ్ చేస్తుంది కాబట్టి అతడి పేరు చాలా ఈజీగానే తెలుసు ఆమెకి. తనకు అడ్డు వచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ పోతాడని, కనీసం ఎవ్వరి మీద జాలి కూడా చూపించడమే తెలియదు. అలాంటి అతనేనా ఇప్పుడు ఆమె కాళ్ళ ముందు ఆమె కళ్ళ ముందు ఉంది అని ఒక్కసారి ఆమె వైపు చూసి "ఏమైంది" అని అడిగాడు. కళ్ళు ఎగరేశాడు. ఆమె భయంగా "ఏం లేదు" అని తల ఊపింది. "సరే ఇప్పుడు అవన్నీ వదిలేయ్. ఈ క్షణం నుంచి నువ్వు నా చెయ్యి వదలవు కదా" అని ఆమెకు చెయ్యి అందించాడు. ఆమె కూడా ఎందుకో ఆ క్షణం అతడు అలా అడుగుతూ ఉంటే లేదు అని చెప్పి "మీరు నాకు అమ్మా నాన్న అన్నీ అవుతారా" అని అమాయకంగా అడిగింది. అతడు కూడా "అవుతాను. ఇద్దరి అనాథలం కలిసి ఒక కుటుంబంగా కలిసి ఉంటాం" అని అన్నాడు విరాజ్. అలా సంతోషంగా ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత విరాజ్‌కి ఆమె ఆకలి అవుతుంది అనే విషయం గుర్తు వచ్చి ఒక్క నిమిషం అని అక్కడే పక్కనున్న తన ఫోన్ తీసుకొని నైట్ అంటే ఫోన్ చేయడానికి మత్తు వల్ల అవ్వలేదు కానీ ఇప్పుడు అతడు బాగానే ఉన్నాడు. కాబట్టి కాల్ చేసి అతని పిఏని అక్కడికి రమ్మని చెప్పాడు. అతడి పిఏ రమణ ఆ గది ముందుకు వచ్చి డోర్ కొట్టేసరికి ఇందాక అతనికి వచ్చే ముందే బట్టలు తీసుకురమ్మని చెప్పాడు. దాంతో రమణకు అస్సలు అర్థం కాలేదు. అది అమ్మాయి బట్టలు కూడా ఎందుకు తీసుకురమ్మన్నాడు అని. దాంతో వెంటనే అవి తీసుకొని ఆ రూమ్ డోర్ కొట్టిన అతడికి విరాజ్ వెళ్ళి తలుపు ఓపెన్ చేసి ఆ బట్టలు తీసుకొని మళ్ళీ రమణ ఏదో అడిగేలోపే విరాజ్ అతడి మొహం మీదే డోర్ వేశాడు. రమణ మాత్రం భయంగా ఏంటి ఈయన షర్ట్ లేకుండా ఉన్నాడు, అసలు ఏం జరిగింది ఇంతకీ అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే లోపల విరాజ్ ఆమెకి డ్రెస్ ఇచ్చి "ఇది చేంజ్ చేసుకో బంగారం, వెళ్దాం" అని చెప్పాడు. ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. అతడి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటే. పైగా ఆ రూమ్‌లో వాష్‌రూమ్ కూడా లేదు. దాంతో ఆమె సిగ్గుపడుతుంది. అది గమనించి ఆమె చెవి దగ్గరగా వచ్చి "బంగారం, ఇంకా సిగ్గుపడడానికి ఏముంది చెప్పు. చెప్పురా, నీ బాడీలో ఇంచ్ బై ఇంచ్ నేను చూసేశాను. నేను చూడని ప్రదేశం అంటూ ఏం లేదు కదా" అని అతడు అల్లరిగా మాట్లాడుతూ ఉంటే ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. ఆ క్షణం విరాజ్ వైపు చూసి "మీరు అటు మళ్ళుకోండి ప్లీజ్" అంటూ నెమ్మదిగా చెప్పింది. అతడు ఆమెని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు. పైగా పాపం తనకి ఆకలి వేస్తుంది. నైట్ తనని చాలా ఇబ్బంది పెట్టేశాడు. ఇవన్నీ గుర్తు వచ్చేసరికి ఏం మాట్లాడకుండా అటువైపుకి తిరిగాడు విరాజ్. ఆమె ఆ డ్రెస్ చేంజ్ చేసుకుంది. అది ఒక లాంగ్ ఫ్రాక్, కొంచెం లూజ్‌గా ఉంది. మన పాప అసలే 0 సైజ్ బుట్టబొమ్మ. దాంతో ఇంకా లూజ్‌గా కనిపించింది. ఆ తర్వాత ప్రియ అయిపోయింది అని అనడంతో విరాజ్ వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి ఏం మాట్లాడకుండా అతడు కూడా ఇందాక రమణ తెచ్చిన షర్ట్‌ని కాకుండా ఆమె ఇందాక తీసి పక్కన పెట్టిన షర్ట్‌ని వేసుకున్నాడు. అతని వైపు వింతగా చూసింది. అతడు చిన్న చిరునవ్వు నవ్వి
చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ షర్ట్, నాకు అందుకనే వేసుకున్నా అని ఒక చిన్న సమాధానం చెప్పి వెళ్దామా అని కళ్ళతోనే సైగ చేశాడు. ఆమె కూడా సరే అని అనడంతో అతడు ఆమె దగ్గరగా వచ్చి ఆమె జుట్టును చిందరవందరగా అయిపోవడంతో అతడే ఆమె జుట్టును సరిచేసి జుట్టును సర్ది బయటికి తీసుకొచ్చాడు. ఆ తరువాత బయటికి రాగానే తనకొక మాస్క్ ఇచ్చాడు. అతడు ఒకటి పెట్టుకున్నాడు. ఎందుకంటే తన భార్యను ఎవరికీ చూపించాలి అని అనుకోలేదు. ఏ చెడు దిష్టి తనకు తాకూడదు అని అనుకున్నాడు. పైగా తను ఒక నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. అతడు బయటికి వెళ్ళినప్పటి నుంచి మీడియా అంతా అతడి వైపే ఉంటుంది. అందుకనే ఆమెకు ఇబ్బంది కలగకూడదు అని అలా చేశాడు. రమణ బాస్ వెంట వస్తున్న ఆమెను వింతగా చూస్తూ, సార్, ఏంటి అది ఒక అమ్మాయిని ఇంత దగ్గరగా ఆ అమ్మాయిని అసలు చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు అని ఏదో 8వ వింతను చూసినట్టు చూస్తూ ఉన్నాడు రమణ. విరాజ్ డైరెక్ట్గా అతడి ఇంటికి ఆమెను అతడి కారులో తీసుకుని వెళ్ళాడు. ఇంద్రభవనంలా ఉన్న ఆ ఇల్లు కానీ పాత మోడల్లో ఉంది. దానివైపు మెరిసే కళ్ళతో చూసిన ఆమెను మురిపంగా చూసుకుంటూ, నచ్చిందారా? నాకు తెలుసు ఇది కొంచెం అవుట్డేటెడ్ హౌస్ అని, కానీ అమ్మా నాన్న గుర్తు కదా, అందుకని ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నీకు ఏదైనా ఇబ్బంది అంటే చెప్పు, మనం వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుదాం అని అతడు చెబుతూ ఉంటే సంతోషంగా అతని వైపు చూసి, ఏం అవసరం లేదు, అమ్మా నాన్న జ్ఞాపకాలు ఇంట్లో ఉంటే మనం ఎక్కడికి పోతాం చెప్పండి. అయినా ఈ ఇల్లు బయట నుంచి చాలా అందంగా ఉంది. చుట్టూ పూల మొక్కలు మరియు చూడు చాలా అందంగా ఉన్నాయి. మరియు ఇంటి ముందు కృష్ణుడి విగ్రహం చాలా బాగుంది అని ఎక్సైటింగ్గా అతడి భుజం మీద చెయ్యి వేసి చెబుతూ ఉంది. ఇంతవరకు ఏదో ఒక బిడియంగా దూరంగా ఉంది. కాస్త అంత దగ్గరగా వచ్చేసరికి విరాజ్ కూడా ఆమె కొత్తగా అనిపించింది. సరే అయితే దిగు అని ఆమెను కార్ నుంచి అతడే డోర్ తీసి దించేసరికి అక్కడున్న పనివాళ్ళు మరియు రమణ అందరూ ఆశ్చర్యంగా చూశారు. కానీ వాళ్ళ వైపు విరాజ్ ఒక్క చూపు చూసేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ప్రియా చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తున్న అప్పుడే ఆమెకి పూలతో స్వాగతం ఏర్పాటు చేయించాడు విరాజ్. అంతా ఒక అద్భుతంలా చూస్తూ ఉంది. ఆ తర్వాత వెంటనే ఇంట్లోకి కుడికాలు ఆమెతో పాటు పెట్టి, మన కొత్త జీవితం ఈ ఇంట్లో హ్యాపీగా ఉంటుంది. నేను నీకు మాటిస్తున్నా, నువ్వు మీ అమ్మా నాన్న దగ్గర కోల్పోయిన సంతోషాలన్నీ నీకు అందిస్తాను అని అతడు చెప్పేసరికి సంతోషంగా ఆమె అతడి వెంట కుడికాలు పెట్టి అడుగు వేసింది. ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆమెను మొదట తన గదిలోకి తీసుకెళ్ళాడు. పనివాళ్ళంతా అస్సలు నోట్లో మాట రావడం లేదు. ఎప్పుడూ అతడి ముందుకు వెళ్ళటానికి కూడా భయపడతారు. అలాంటిది ఈరోజు ఒక అమ్మాయిని, అది చూడటానికి తనకన్నా కొంచెం చిన్నదిగా ఉంది, అలాంటి అమ్మాయిని ఇంత ప్యాంపర్ చేస్తూ ఇంట్లోకి తీసుకురావటం, ఎప్పుడు చిరునవ్వు లేని మొహంలో అసలు నవ్వే ఆమె ముందు మాయం కాకుండా ఆమెతో మాట్లాడడం, ఇవన్నీ వాళ్లకు మాట రానివ్వడం లేదు. అప్పుడే అక్కడ ఉన్న పనివాళ్ళలో ఒక ఆమె వచ్చి, రమణ, ఎవర్రా ఇంతకు అమ్మగారు
అని అడిగేసరికి నాకు కూడా తెలియదు సార్, రాత్రి నుంచి కనిపించలేదు. ఫ్రెండ్‌ది బర్త్‌డే పార్టీ ఉంటే వెళ్ళారు సార్ నైటు. ఆ తర్వాత ఎంత వెతికినా కనిపించలేదు. హోటల్ మొత్తం వెతికా. నైట్ నుంచి వెతుకుతూనే ఉన్నా. ఇంటికి కూడా వెళ్ళలేదు. అయినా తీరా చూస్తే మార్నింగ్ కాల్ చేసి ఆ అమ్మాయికి బట్టలు తీసుకురమ్మని చెప్పారు అని రమణ చెప్పేసరికి, సరే నోరు మూసుకో, ఇంక చెప్పింది చాల్లే. కానీ నేను అడిగితే చెప్పేస్తావా? అది చిన్నబాబు విన్నాడంటే చంపేస్తాడు. అధిక పురాణం అంతా అందరితో వాగుతూ ఉంటావు అంటూ ఆమె ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ పనిచేయడంతో రమణను తిట్టి వెళ్ళిపోయింది. రమణకి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. అసలు ఇందాకటి నుంచి తన బాస్ చేస్తున్న పనులను చూసి షాక్లో ఉన్న అతడు ఇప్పుడు మళ్ళీ పని ఆవిడ తిట్టేసరికి, నేను ఇప్పుడేమన్నానబ్బా, ఎవరికి ఇంతగా కోపం వచ్చింది, ఎందుకు ఈవిడికి ఇంతగా కోపం వచ్చింది అని అనుకుంటూ తల గోక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విరాజ్ లోపలికి వెళ్ళి ఆమెకి అతడి గది అంతా చూపించి, బంగారం, ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో మహారాణివి. ఈ ఇల్లు నీది. ఇదిగో త్వరగా మన పెళ్ళైనా కలిసి త్వరగా ఫ్రెష్ అయ్యిరా, కలిసి భోంచేద్దాం అని అతడు చెప్పేసరికి మౌనంగా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విరాజ్ మాత్రం బాల్కనీలోకి వెళ్ళి ఎవరికో కాల్ చేసి, నేను చెప్పిన పని ఈవినింగ్ కల్లా పూర్తయిపోవాలి, నేను వచ్చి మిగిలిన పనిని పూర్తి చేస్తా అని అప్పటికప్పుడు అతడి మొహంలో అదో రకమైన రాక్షసత్వంతో కూడిన ఎక్స్ప్రెషన్ కనిపించింది. అలా అతడు మొహం పెట్టిన ప్రతిసారి ఎవడికో బీభత్సంగా నరకం చూపిస్తాడు మన విరాజ్ నంద. ఆ తర్వాత అతడు ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ప్రియా బాత్రూమ్ నుంచి తల బయటికి పెట్టి చూస్తూ ఉంది. విరాజ్కి ఆమె అలా ఎందుకు చూస్తుందో అర్థం అయ్యి చిన్న చిరునవ్వుతో, ఏంటి బంగారం, నా కోసం చూస్తున్నావా? ఒక్కదానివే స్నానం చేయలేకపోతున్నావు అనుకుంటా. నేను రానా? నైట్ అంటే ఏదో మత్తులో జరిగిపోయింది ఇప్పుడు అంటూ ఏదో అల్లరిగా మాట్లాడాడు. దాంతో ఆమె సిగ్గుపడుతూ విరాజ్ గారు అని బలవంతంగా అంది. విరాజ్ ఆమె సిగ్గును చూసి అతడే డోర్ని ఒక చేత్తో నెట్టి ఆమెని బయటికి లాగాడు. దాంతో ఒక్క ఉదుటున ఆమె అతని గుండెలకు హత్తుకుంది. ఎద వరకు కట్టుకొని ఉన్న టవల్ని మోకాళ్ళ వరకు మాత్రమే ఉంది. తలకు స్నానం చేసింది అనే దానికి ఆధారంగా ఆమె హెయిర్ నుంచి వాటర్ డ్రాప్స్ కారుతూ ఉన్నాయి. సిగ్గుగా అనిపించేసరికి, ప్లీజ్ విరాజ్ గారు వదలండి అని అంది. దానికి విరాజ్ వదలాలని అనిపించలేదు బంగారం అంటూ ఆమె పెదాలను సుతారంగా ఒక 5 నిమిషాలు ముద్దాడి ఆ తర్వాత వదిలి పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. ఆమె అతడి వైపు ఆరాధనగా చూసి, నిజంగా మీరు నా జీవితాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుతారు అని అనుకోలేదు. మీలాంటి పవర్ఫుల్ పర్సన్ నన్ను మాయం చేయడం నిమిషంలో పని మీకు. కానీ కాపాడినందుకు నాకు జీవితాన్ని ఇస్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ అని కన్నీళ్లతో చెప్పేసరికి విరాజ్ కొంచెం కోపంగా, ఈ కన్నీళ్లను బయటికి రానివ్వకు, నాకు కోపం వస్తుంది చెబుతున్నా, నేను నీ కంట్లో కన్నీళ్లు చూడలేను అని అంటూ, నేను నిన్ను ఏదో అలా చేశానని పెళ్లి చేసుకోవడం లేదు. నిన్ను నైట్ హోటల్లోకి వచ్చినప్పుడే చూసి ఇష్టపడ్డా. ఆ క్షణమే నువ్వు నా మనసుకు నచ్చేశావు. చెప్దామనుకునేసరికి కనిపించకుండా మాయమైపోయావు అని ఇందాకే చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నా అంత చెడ్డవాడు ఉండడు. గుర్తుపెట్టుకో
అని ఆమె ముక్కుతో అతని ముక్కును తాకించి చెప్పి, నీ డ్రెస్ బెడ్పై ఉంది, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. నైట్ నేనిచ్చిన తీపి గాయాలు చూస్తూ ఉంటే నాకు నా మీదే కోపం వస్తుంది. నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టినందుకు అని అంటూ ఆమె ఎద పైభాగంలో అతడు కొరికిన పంటి ఘాట్లను చూసి కొంచెం కోపం వచ్చి, నేను ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు కొంచెం రూడ్గానే బిహేవ్ చేశాడు నైట్. కానీ ఆమె పడిన ఇన్ని రోజుల కష్టాల ముందు, వాటన్నింటి ముందర ఇవి చిన్నవిగా అనిపించాయి ఆమెకు. ఆ తరువాత విరాజ్ కూడా చాలా త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆమె అక్కడ ఉన్న డ్రెస్ వేసుకొని రెడీగా ఉంది. బంగారం, డ్రెస్ నచ్చిందా లేదా నాకు తెలియదు, కానీ మనం తర్వాత వెళ్ళి నీకు కావాల్సినవన్నీ నీకు దగ్గరుండి నువ్వే షాపింగ్ చేసుకుందువు. ఇప్పుడైతే కిందకి పద, ఫుడ్ తిందువు అని ఆమె ఏదో చెప్పబోతున్నా మరో మాట తావివ్వకుండా కిందికి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళబోతూ ఉంటే అప్పుడే అతడి చెయ్యి పట్టి ఆపేసింది ప్రియ. అతడు ఏమైంది అన్నట్టు ఆమె వైపు చూసేసరికి, ఇక్కడ పూజగది ఎక్కడుంది అని అడిగింది. అతడు ఇంట్లో పూజగది లేదురా అని మాత్రం అన్నాడు విరాజ్. ఆమె వింతగా చూసింది. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత దేవుడి మీద నమ్మకం పోయింది ప్రియా అని అనగానే, దేవుడి గది అయితే ఉంది, కానీ నేను దాన్ని క్లోజ్ చేయించేశా. ఆ రోజు అమ్మ జ్ఞాపకాలు, ఆ పూజ గదిలో పూజ చెయ్యడం అన్నీ గుర్తొచ్చి బాధేసేది, కోపం కూడా వచ్చేది అని అతడు చెబుతూ ఉంటే, సరేలే కానీ నాకు పూజ గది కావాలి అని చాలా చిన్న గొంతుతో చెప్పింది. అతడు ఏమంటాడో అని. సరే అయితే ముందు భోజనం చేయి, ఆ తర్వాత అన్నీ అరేంజ్ చేసుకుందాం అని అతడు చెప్పేసరికి సైలెంట్గా వెళ్ళి కూర్చుంది. ఆమెకు అతడే కొసరి తినిపించాడు. నీకేమిష్టం, నువ్వు ఏదైతే ఎక్కువగా తింటావు అన్నీ అడుగుతున్నాడు. కానీ ఆమె ఒకే ఒక్క మాట చెప్పింది, నేను ఏది ఉన్నా తింటాను, ఎందుకంటే అనాథాశ్రమంలో నాకు ఇది కావాలి అది కావాలి అంటే పెట్టేవాళ్ళు ఉండరు కదా అని చాలా నెమ్మదైన గొంతుతో చెప్పింది. ఆ మాట అతడికి రంపపు కోత వలె అనిపించింది. అతడు ఇక ఆ మ్యాటర్ని ఎండ్ చేసి ఆమెకు తినిపిస్తూ, అతడు తిని ఇంకరా అని చెప్పి అక్కడ ఎవరు ఉన్నా వాళ్ళని కూడా పట్టించుకోకుండా తనని గదిలోకి తీసుకెళ్ళి పడుకో అని చెప్పి బ్లాంకెట్ కప్పి నిద్రపుచ్చాడు. దాదాపు ఒక 1/2 అవర్కి ఆమె మాటలు చెబుతూ అతనితో మాట్లాడుతూ నిద్రపోయిన తరువాత అతడు లేచి ఆ గదిలోంచి బయటికి వచ్చి పని వాళ్ళందరినీ పిలిచి వాళ్లకు చెయ్యాల్సిన పనులు ఆల్రెడీ చెప్పి, అలాగే రమణను పిలిచి అతడికి కొన్ని పనులను అప్పగించి, మొదట అతడు ఒక ప్లేస్కి వెళ్ళాలి కార్తీ అనేసరికి రమణ టెన్షన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ తీశాడు. ఆ తర్వాత దాదాపు ఒక 10 నిమిషాల జర్నీ తర్వాత అది ఒక పాత ఫ్యాక్టరీ, పాడుపడిపోయి ఇప్పుడు దాంట్లో ఎలాంటి వర్క్లు జరగడం లేదు. అక్కడికి చాలా స్టైల్గా అడుగుపెట్టాడు మన విరాజ్ ఏదైనా అతడికి ఎవరైనా ఎదురు వచ్చినా కనిపించకుండా వాళ్ళను ఏం చెయ్యాలి అంటే ఆల్మోస్ట్ అతడు ఇక్కడే అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఆ పాడుపడ్డ ఫ్యాక్టరీ కూడా వీళ్ళదే. అతడు లోపలికి ఎంటర్ అవ్వగానే అతడికి ఎదురుగా బాడీగార్డ్స్ వచ్చి, సార్ మీరు చెప్పిన వాళ్ళందరినీ అని వాడి ఫ్రెండ్స్ని ఇంకో 3 తీసుకొచ్చాము అని చెప్పడంతో అతడి పెదాలపై ఈవిల్గా స్మైల్ వచ్చి చేరింది. అతడు స్టైల్గా నడుస్తూ అతడి గాగుల్స్ తీసి అతడి అసిస్టెంట్కి ఇచ్చి వాళ్ళ వైపు చూశాడు. బాగా కొట్టినట్టున్నారు అని బాడీగార్డ్స్ వైపు చూసేసరికి వాళ్ళు, సార్ ఈ వెధవలు ఇంకో రౌండ్ వరకు ఉంటారేమో అనుకున్నాం, కానీ ఇక్కడే పోయేలా ఉన్నారు అని అన్నాడు బాడీగార్డ్. దాంతో విరాజ్, నోనో, ఈ కుక్కలు అంత త్వరగా చచ్చిపోతే ఎలా చెప్పు,
వీళ్ళు ఎన్ని పాపాలు చేశారో వాటన్నింటికి నేను శిక్ష వెయ్యాలి కదా, ఆ తర్వాత హ్యాపీగా చచ్చిపోతారు అని అతడి నోటి నుంచి వచ్చిన మాటలకు నేలపై కూలబడి ఉన్న ప్రియా ఫాదర్ లేవలేక మోకాళ్ళపై నోట్లో నుంచి రక్తం కక్కుకుంటూ విరాజ్ వైపు చూశాడు. ఆ తర్వాత అతడి కొడుకు అన్ని దెబ్బలు తిన్నా వాడికి ఇంకా పొగరు తగ్గక, ఎవర్రా మీరు, మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి ఎందుకు కొడుతున్నారు అంటూ మాటలు రాకపోయినా ఒక్కొక్క మాటను కూడా పలుక్కొని చెబుతూ ఉంటే విరాజ్ బాడీగార్డ్స్ వైపు ఒక్క చూపు చూశారు. అంతే, వాడికి ఇంకో రౌండ్ పడింది. విరాజ్ ఆపమన్నట్టు చెయ్యి చూపించాడు. చెయ్యి చూపించేసరికి ఆ బాడీగార్డ్స్ పక్కకి వచ్చాడు. అక్కడ ఉన్న మిగతా ముగ్గురు మరియు ప్రియా తమ్ముడు మరియు నాన్న విరాజ్ను చూసి వణికిపోతూ రాక్షసుడు అని వాళ్ళ నోటి నుంచి వచ్చింది. దాంతో వణికిపోతూ నడవలేక ఓపిక లేకపోయినా కాళ్ళు ఈడ్చుకుంటూ మోకాళ్ళపై ఈడ్చుకుంటూ విరాజ్ను చేరుకొని ఆ 5 మంది అడుక్కుంటున్నారు. మేము ఏ తప్పు చెయ్యలేదు సార్, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మీరు ఎవరో అనుకొని మమ్మల్ని తీసుకువచ్చారు అని అడుక్కోవడం మొదలుపెట్టారు. విరాజ్ ఒక్క తన్ను తన్నాడు. అంతే, 5గురు 5 దిక్కులను ఎగిరిపడ్డారు. మొదట ప్రియా తమ్ముణ్ణి ఇటుకు తీసుకురమ్మని చెప్పేసరికి వాడు నిలబడలేకపోతూ ఉంటే ఒక బాడీగార్డ్ వాడి షర్ట్ని పట్టుకొని పైకి లేపి విరాజ్ ముందు నిలబెట్టాడు. ఎర్ర కుక్క, వావి వరుసలు లేవారా నీకు? అది మీ అక్క, మీ నాన్నలాంటి వెధవ ఒక అమాయకురాల్ని ప్రేమించాను అని చెప్పి మోసం చేసి తన తల్లిదండ్రుల దగ్గర ఆస్తి నొక్కేసి ప్రియా అమ్మను ఈ కుక్కే చంపేస్తే ఎక్కడ ప్రియను చూసుకోవాల్సి వస్తుందో అని అనాథ అని చెప్పి ఆశ్రమంలో జాయిన్ చేశాడు నీ బాబు. అడిగే వాళ్ళు లేరనుకొని ఇక నువ్వు పోతే తనకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తన పేరుపై ప్రాపర్టీ ఉంది అని తెలిసి తనని ఇంటికి తీసుకొచ్చాడు నీ బాబు. అప్పుడు నువ్వు తనను కొట్టేవాడివి, తిట్టేవాడివి, అన్నం తింటుంటే కాలితో తన్నేసేవాడివి. ఇవేవి తను నాతో చెప్పలేదు. కానీ నీ జీవిత చరిత్ర 5 నిమిషాలలో తెలుసుకున్నా. అలాంటిది అంత నరకం చూపించిన తనకు ఎలా వదిలేస్తాం అనుకున్నావురా అని విరాజ్ అంటూ ఉంటే వాడు, సార్ నేను మా అక్కను అప్పుడేదో చిన్న పిల్లాన్ని కదా సార్, అలా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నిన్న పూర్తిగా నా తప్పు లేదు. అక్కడ మా నాన్నే నన్ను అడ్డం పెట్టి అలా చేశాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి, మా నాన్నను కావాలంటే చంపేయండి అని చెప్పాడు. ఆ మాటలు వింటున్న వాడి తండ్రి, కొడుకు అంటే తండ్రికి తలకొరివి పెట్టేవాడే కావచ్చురా, అలాగని బ్రతికుండగానే పెట్టేవాడు అవుతావని అనుకోలేదురా. ఎంత గారాబంగా నిన్ను చూసుకున్నా ఈరోజు నీ నోటు నుంచి వస్తున్న మాటలు నన్ను పూర్తిగా చచ్చిపోయేలా చేశాయి అని ఆయన అంటూ ఉంటే విరాజ్ వాళ్ళ మాటలకు వెటకారంగా నవ్వి, నీలాంటి కుక్కలు బంధాలు అనుబంధాలు గురించి మాట్లాడుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడంలా ఉంది అని వెటకారంగా నవ్వి, ఒరే కుక్క, నేను నిన్ను ఏదో ఆ రోజు మీ అక్కని సరిగ్గా చూసుకోలేదు, నిన్న ఈ ఊర కుక్కలకు తీసుకెళ్ళి దాన్ని అమ్మాలి అనుకున్నావు కదా, ఈ ఫ్రెండ్స్కి అందుకు కాదురా నిన్ను కొట్టాలి అని అనుకుంది. సారీ నేను చంపాలి అనుకుంది. నువ్వు అది నీ అక్కని మర్చిపోయి దాంతో నువ్వు చాలాసార్లు తప్పుగా బిహేవ్ చేశావు. కానీ అది అమాయకురాలు కదా, దానికి ఆ విషయం తెలియక నువ్వు కేవలం డబ్బు కోసం మాత్రమే నీ ఫ్రెండ్స్కి అమ్మేయాలి అనుకున్నావు అని అది అనుకుంటుంది ఇప్పటికి కూడా. కానీ నువ్వేమనుకున్నావో నేను చెప్పనా అంటూ స్ట్రైట్గా వాడి కళ్ళల్లోకి చూస్తూ, ఈ కుక్కలకు తనను అప్పగించి వాళ్ళు తనని వాడేస్తే ఆ తర్వాత నువ్వు కూడా తనని అని విరాజ్ నోటి నుంచి ఆ మాట వస్తున్నప్పుడు అతడి పిడికిలి గట్టిగా బిగించి
ప్రియా తమ్ముణ్ణి లాగిపెట్టి కొట్టాడు. ఆ మాటలు వింటున్న ప్రియా తండ్రి తన కొడుకు వైపు అసహ్యంగా చూసి, రే, అది ఎంత కాదన్నా లేదన్నా నీకు అక్క కదరా, అలా ఎలా చెయ్యాలి అనిపించింది అని ప్రియా తండ్రి అనేసరికి విరాజ్ అతడి వైపు చీదరింపుగా ఒక్క చూపు చూసి, ఏంట్రా నువ్వేదో ఉత్తమ పురుషుడివైనట్టు మాట్లాడుతున్నావు, నీ పెంపకం ఇలా ఏడ్చింది కాబట్టే ఈ కుక్క ఇలా ఉన్నాడు, ఇక మీతో మాటలు అనవసరం, అది చాలా నరకం అనుభవించింది ఆల్రెడీ మీ ఇద్దరి వల్ల, కాబట్టి మీ ఇద్దరికి కూడా డోస్ అంతే ఉండాలి కదా అంటూ రమణ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు అనేసరికి బాడీగార్డ్స్తో కలిసి ఆ ఇద్దరిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ ఇంకో ముగ్గురు వణికిపోతూ ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా గాయాలే అయ్యాయి. వాళ్ళలో ఒకడు, సార్ మా నాన్న కూడా ఒక బిజినెస్ మ్యాన్, ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారే జగన్నాథ్ గారు, ఆయన కొడుకుని నేను అని వాడు అంటూ ఉంటే, అవునా, అయితే ఏం పీకుతావురా, నీ బాబుకు ఇప్పుడు ఏమైనా చెప్పాలా ఏంటి అంటూ నీ బాబు నెంబర్ చెప్పు అంటూ అప్పటికప్పుడు వాడి తండ్రికి కాల్ చేసి వాళ్ళ నాన్న వింటుండగానే వాడిని లేపేశాడు విరాజ్. ఆ చంపేసిన వాళ్ళ నాన్న ఫోన్లో చాలా బ్రతిమలాడాడు. విరాజ్ వద్దు వద్దు అంటూ కాల్ కట్ చేసే ముందు, నువ్వు ఎంత బిజినెస్ మ్యాన్ అయినా కూడా నా అలాగా ఫస్ట్ ప్లేస్కి రాలేదు, కనీసం నీ కొడుకునైనా పద్ధతిగా పెంచి ఉండాల్సింది, ఒకవేళ నా మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకున్నావే, నీ ప్రాణాలు కూడా ఉండవు, నా గురించి నేను చెప్పనవసరం లేదనుకుంటా అని పొగరుగా కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరిని కూడా లేపేశాడు. విరాజ్ మాటలకు ఆ బిజినెస్ మ్యాన్కి వణికిపోయాడు. అతడు ఇప్పటికే ఎంతోమందిని చంపాడు, లెక్కలేదు. విరాజ్ అలాంటి వాడికి ఎదురు ఏం చెయ్యలేడు. అతడు జోలికి ఎవరైనా వస్తున్నారు అనే ఆలోచన అతడికి కలిగితే ఆ మరుక్షణమే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాడు. అది మామూలుగా కూడా కాదు, చాలా కిరాతకంగా క్రూరంగా చంపుతాడు అని వణికిపోతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఆ బిజినెస్ మ్యాన్. ఆయన విరాజ్ మిగతా వాళ్ళని కూడా చంపేసి అక్కడి నుంచి విరాజ్ కార్ దగ్గరికి వచ్చి కార్ బ్యానర్పై కూర్చొని తన చేతిలో ఉన్న గన్ని రొటేట్ చేస్తూ అతడు ఫోన్లో వీళ్ళ గురించి తెలుసుకున్నవి గుర్తు వచ్చి పిడికిలి బిగుసుకుంది. మామూలుగా అయితే వీళ్ళని టార్చర్ చేసి వదిలేయాలి అనుకున్నాడు. కానీ వీళ్ళు ఆల్రెడీ ఒక మారుమూల ఊరికి వెళ్ళి అక్కడ ఒక గూడెం పిల్ల, ఎవరో ఒక పసి పిల్లను వీళ్ళ ముగ్గురు కలిసి రేప్ చేసి వీళ్ళకు డబ్బుంది అనే పరపతితో తప్పించుకున్నారు. ఆ విషయం తెలియగానే ఇలాంటి వాళ్ళని భూమి మీద ఉంచాలి అనుకోలేదు అతడు. ఆ తర్వాత అతడు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు. అది చాలా పెద్ద కంపెనీ. అతడి చేతిలో గన్ ఉంది. అతన్ని చూడగానే అక్కడున్న ఆఫీస్ స్టాఫ్ అంతా వణికిపోతూ ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చారు అని భయపడసాగారు. కానీ విరాజ్ ఎవ్వరి వైపు చూడకుండా డైరెక్ట్గా ఆ క్యాబిన్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న CEO విరాజ్ని చూడగానే బిగుసుకుపోయి లేచి నిల్చున్నాడు. విరాజ్ పొగరుగా స్టైల్గా ఆ CEOని పక్కకు నెట్టి అతడి సీట్లో కూర్చుంటూ, నీకు చాలాసార్లు చెప్పా, నా దారికి అడ్డు రాకు, న్యాయంగా బిజినెస్ చేసుకో, నేను నీ వైపు కూడా చూడను అని, కానీ నా టెండర్స్ని దొంగిలించావు, అప్పుడు వదిలేసా, నా కంపెనీలో నీ మనుషులను పెట్టావు, అప్పుడు వదిలేసా, కానీ ఇది మూడోసారి. ఎవరికైనా 2 ఛాన్సులు మాత్రమే ఇవ్వడం ఈ విరాజ్కి అలవాటు. నైట్ నువ్వే కదా నా ఫ్రెండ్ బర్త్డే పార్టీలో డ్రింక్లో డ్రగ్ కలిపింది. నన్ను మీడియా ముందు దోషిలా నిలబెట్టి నువ్వు ఎవరో అమ్మాయిని కూడా మాట్లాడావనుకుంటా. తను శీలం పోయిందని ఏడుస్తూ గోల చెయ్యాలని నువ్వు తనతో చెప్పావనుకుంటా. చాలా సిల్లీగా లేదు అది అని నవ్వి నీకు 3వ అవకాశం ఇస్తున్నా. ఎందుకంటే ఈ కారణంగానే నువ్వు ఆ డ్రగ్ కలపడం వల్లే నన్ను నా బంగారం కలిసింది, తనతో జీవితం అని అనుకునేలా
నువ్వు చేసిన పని వల్లే కదా! అందుకనే మూడో ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నా అని విరాజ్ అనేసరికి మోకాళ్ళపై కూర్చొని ఇంకెప్పుడు ఇంకెప్పుడు తప్పు చెయ్యను. ప్లీజ్ విరాజ్ నన్ను వదిలేయ్. మూడో ఛాన్స్ అంటున్నావు కదా! ఏం చెప్పినా చేస్తాను. నాకు బుద్ధొచ్చింది అని ప్రాధేయపడ్డాడు. దాంతో విరాజ్ వాడి వైపు చూసి నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా? నువ్వు నాకన్నా వయసులో పెద్దవాడివి. అలాంటిది నువ్వు నా కాళ్ళ మీద పడ్డావు అంటేనే నేను ఏంటి అని నా స్థాయి ఏంటి అనేది ఇప్పుడు చెబుతున్నా. ఇప్పటికిప్పుడు నీకు కంపెనీస్ అన్నింటినీ వాటికన్నా రెండింతలు మనీ పెట్టి కొంటా. నువ్వు ఈ దేశం వదిలేసి వెళ్ళిపో. లేదంటే ప్రాణం వదిలేసి పోయేలా చేస్తా నేను. నిన్ను ఎందుకు వదిలేశానో ఇందాకే చెప్పా. నాకంటూ ఎవ్వరూ లేరు అని అనుకున్న ప్రపంచంలో నేనున్నాను అంటూ నా బంగారం నన్ను కలిసింది నీ వల్లే కాబట్టి ఇదంతా జరిగింది. నీకు ఈ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఇక్కడే ఉండి ప్రాణం పోగొట్టుకుంటావో వెళ్ళిపోయి ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉంటావో డిసైడ్ చేసుకో అని చెప్పాడు విరాజ్. ఆ తర్వాత విరాజ్ అక్కడ నుంచి కరెక్ట్గా మన ప్రియా పాప నిద్ర లేచేసరికి తన ముందు ఉన్నాడు. నిద్ర లేవగానే విరాజ్ను చూసి మీరు అప్పటినుంచి ఇక్కడే ఉన్నారా అని చిరునవ్వుతో అడిగింది. అవును అన్నట్టు తల ఊపి సరే త్వరగా రెడీకా అని చెప్పి తను ఫ్రెష్ అవ్వడంతో తనకు మళ్ళీ ఫుడ్ తినిపించి మళ్ళీ కొద్దిసేపు కబుర్లు చెప్పి ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ నైట్ ఇన్ని రోజులు ఏదైతే వాళ్ళు ఒంటరితనంగా మిస్ అయ్యారో దాన్నంతటినీ భర్తీ చేసుకుంటూ ఇద్దరు మాటల్లో మునిగిపోయారు. అలా ఎప్పుడో నైట్ 3 or 4కి అలా పడుకున్నారు. ఉదయం లేవగానే విరాజ్ ఆమెకు శారీ ఇచ్చి ఇది కట్టుకొని నగలు వేసుకోరా అని అనడంతో నాకు చీర కట్టుకోవడం రాదు అని చాలా ఇన్నోసెంట్గా చెప్పింది. దాంతో అతడే ఫోన్లో చూస్తూ ఆమెకు శారీ కట్టాడు. ఆమె అతడు చేస్తున్న పనులకు నవ్వుకుంటూ నువ్వు కడుతుంటే నా పెళ్ళికి మా అమ్మ శారీ కట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పింది. అతడు కూడా నవ్వుతూ సరే త్వరగా రెడీ అవ్వు అని చెప్పి ఆమె విసిగించినా కూడా విసుక్కోకుండా ఆమెను రెడీ చేసి ఆ తర్వాత ఆమె కాళ్ళకు పట్టీలు వజ్రాలతో పొదిగిన హారాలు ఇలా చాలా రకాలు తెచ్చిపెట్టి ఆమెకు ఇష్టమైనవన్నీ పెట్టి ఆమెను రెడీ చేశాడు. ఒక చిన్న యువరాణిలా అతడి మనసులో ఆ పెళ్లి కూతురు గెటప్లో ఆమె రూపం అలా ముద్రించుకున్నాడు. అతడి ఇంట్లోనే ఎవ్వరూ లేకపోయినా కేవలం పూజారి గారిని పిలిచి తన కంపెనీ స్టాఫ్ మరియు ఇంట్లో పనివాళ్ళు వాళ్ళతో మాత్రమే ఆ పెళ్ళి జరిపించేశాడు విరాజ్. ప్రియాకి ఏదో మూలన తన తండ్రి తమ్ముడు వస్తే బాగుండు అని అనిపించింది. ఇప్పుడు కూడా ఆమె మంచితనం తన తమ్ముడు మంచివాడు అని అనుకుంది. తనకు పూర్తి విషయం విరాజ్ చెప్పలేదు. అతడు ఎప్పుడు తనని బ్యాడ్ ఇంటెన్షన్తోనే టచ్ చేస్తున్నాడు అనే విషయం. కానీ ప్రియ వాడికి ఒక అక్క కాదు. చిన్నప్పుడే వాడి అమ్మ చనిపోతే వాడిని ఒక నెల రోజులు అమ్మలా చూసుకుంది. అది గుర్తు ఉంది తనకి. దాంతో ఏ రోజు పిలవని తండ్రి వచ్చి ఆ రోజు మాట్లాడించేసరికి తమ్ముడు అని ఒక పాసంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కానీ వాళ్ళే తనని నమ్మించి మోసం చేశారు. విరాజ్ అందుకే వాళ్లకు మంచి శిక్ష వేశాడు. వాళ్ళని దాదాపు భయంకరమైన అడవి, నర మానవుడు కూడా అడుగు పెట్టని అడవి. అది జంతువులతో ఎప్పుడూ ఘోరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాంటి అడవిలో తీసుకెళ్ళి పైన హెలికాప్టర్ నుంచి విసిరేశారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి ప్రాణం అయితే పోదు కానీ గాయాలు మాత్రం భయంకరంగా అయ్యాయి. కాళ్ళు పూర్తిగా పని చెయ్యడం లేదు. అలా వాళ్ళు పైనుంచి పడ్డప్పుడు చెట్ల కొమ్మలకు తగులుకుంటూ కిందకు ల్యాండ్ అయ్యారు. అప్పటికి కూడా వాళ్ళ ప్రాణం పోలేదు. ఒకవేళ డైరెక్ట్గా పడి ఉంటే ప్రాణం పోయేదేమో.
చెట్ల మీదుగా పడ్డారు కాబట్టే ప్రాణం పోలేదు. అలా కింద పడ్డ వాళ్ళ దగ్గరికి చిన్న చిన్న ఎలుకలు రక్తం వాసన చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి కొరక్క తినడం స్టార్ట్ చేశాయి. దూరంగా ఉన్న కొన్ని భయంకరమైన జంతువులు కూడా రక్తం వాసనకు అటువైపుగా వచ్చి బతికుండగానే వాళ్లకు నరకం చూపిస్తూ నొప్పితో చస్తూ వాళ్ళు చేసిన పాపాలకు బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూపించి ఎప్పుడు చావు వస్తుందా అని అనుకుంటూ ఆఖరి క్షణంలో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ కళ్ళ ముందు మెదిలాయి. అప్పుడు ఆ తప్పును సరిచేసుకోవాలి అనుకున్నా చెయ్యడానికి సమయం లేదు అనుకుంటూ ప్రాణాలు వదిలేశారు. అలా ఇక మన ప్రియా విరాజ్ లైఫ్ కలయికతో మొదలై పెళ్లితో ఎండ్ అయింది. ఇద్దరు అనాథలు కలిసి ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకున్నారు. విరాజ్ మెల్లమెల్లగా నవ్వడం మొదలుపెట్టాడు. మన ప్రియా పాప అందరితో బాగా కలిసిపోతుంది, అల్లరి చేస్తుంది. వాటన్నింటినీ ఈ విరాజ్కి రుచి చూపించడం మొదలుపెట్టింది. ఆమె తను చిన్నప్పటి నుంచి కోల్పోయిన సంతోషాన్ని విరాజ్ దగ్గర తనకు దొరికాయి. ఆమె ఏం చేసినా వద్దనడు. ఆమె అర్ధరాత్రి నిద్రలేపి నాకు ఉప్పెక్కాలి అని అనిపిస్తే నైట్ అంతా ఆమెను భుజాలపై మోస్తూ ఆమెతో కబుర్లు చెబుతూ సరదాగా సంతోషంగా హ్యాపీగా గడిచిపోతూ దాదాపు ఒక 5 ఇయర్స్కి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత ఒక పాపని దత్తత తీసుకున్నారు. అలా ఎవ్వరూ లేరని బాధపడుతున్న వాళ్లకు ఒక చిన్న కుటుంబం చింతలేని కుటుంబంగా మారిపోయింది. అనుకోని కలయిక ఇద్దరి జీవితాలని మార్చేసింది. అలా సంతోషంగా ఈ కథ పూర్తయిపోయింది. మీకు ఈ స్టోరీ నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కథ ఎలా ఉందో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.